గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఎగ్జామ్ డేట్ అయితే మనకి అనౌన్స్ చేశారండి. సో మనం అందరూ చాలామంది అప్లై చేశారు పారామెడికల్కి సంబంధించి ఆర్ఆర్బీలో. సో యాక్చువల్గా అయితే మార్చి మంత్లోనే మనకి ఎగ్జామ్స్ ఫినిష్ అవ్వాల్సింది ఎక్స్టెండ్ చేశారు. సో టోటల్గా మనకి ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు చూడండి. మనకి సిఈఎన్ అంటే సిఈఎన్ 04/2024 మన నోటిఫికేషన్ నంబర్ ఇది. తర్వాత ఎగ్జామ్ వచ్చేసి పారామెడికల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్లీట్గా ఇది కంప్యూటర్లో మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. నాట్ రైటింగ్ అనమాట, కంప్యూటర్లోనే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్ చూసుకున్నట్లయితే 28 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. పారామెడికల్ అంటే నాట్ ఓన్లీ నర్సింగ్ అండి, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వాళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళతో కలిపి కూడా మనము ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి వన్ డే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. సో మనకి ఇక్కడ హాల్ టికెట్ అనేది బిఫోర్ 4 డేస్లో మనకి ఎగ్జామ్ డేట్కి ముందు 4 డేస్ ముందు మనకి హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు. సో హాల్ టికెట్లో మనకి సెంటర్ పర్టికులర్ డేట్ అంటే 28 నుంచి 30 వరకు అని ఇచ్చారు కదా, ఏ డేట్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది అండ్ టైమింగ్స్ ఆల్సో మనము హాల్ టికెట్ రిలీజ్ అయిన రోజు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. సెకండ్ పాయింట్లో ద లింక్ ఫర్ వ్యూవింగ్ ద ఎగ్జామ్ సిటీ డేట్ అండ్ టైమ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ SC/ST candidate will be made live 10 days prior to the exam date on the official website of all RRBS. మెయిన్గా SC/ST వాళ్ళకి మాత్రం బిఫోర్ 10 డేస్కి ముందే మనకి ఈ ఎగ్జామ్ డేట్ సెంటర్ అయితే మనకి అనౌన్స్ చేసేస్తారు, అంటే అడ్మిట్ కార్డ్ని. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే డౌన్లోడింగ్ ఆఫ్ ఈకాల్ లెటర్స్ 4 days బిఫోర్ ఎగ్జామ్ మెన్షన్డ్ ఇన్ ద ఎగ్జామ్ సిటీ. బట్ ఎగ్జామ్ సిటీ అనేది మాత్రం మనకు ఎక్కడ ఏ ప్లేస్లో అనేసి మనకి 4 days ముందు అయితే కాల్ లెటర్ వస్తుంది. కాల్ లెటర్ అంటే మనకు అడ్మిట్ కార్డ్ అనమాట. ఇంకా మనకి ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అనేది ఉంటుంది కంపల్సరీ. మనము ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు మన హాల్ టికెట్ ఇంక్లూడింగ్ ఆధార్ కంపల్సరీ ఆధార్ ప్రూఫ్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆల్రెడీ బిలాంగింగ్ టు దేర్ ట్రెడిషనల్. ఇప్పుడు మనము అప్లై చేసేటప్పుడు కూడా కంపల్సరీ మన ఆధార్ నంబర్ ఐడిగా తీసుకొని వాళ్ళు మనకు అప్లై అయితే చేశారండి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ దోస్ హూ హ్యావ్ వెరిఫైడ్ దేర్ ఆధార్ డ్యూరింగ్ ద అప్లికేషన్ సబ్మిషన్ స్టేజ్ రిక్వెస్టెడ్ టు దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు ఎన్షూర్ దేర్ ఆధార్ రిమైన్స్ ఇన్ అన్లాక్డ్ కండిషన్స్ ఇన్ ద UIDAI system before coming to exam center to avoid inconvenience and facilitate registration and exam related process of the exam day. మనకు ఒకవేళ ఆధార్ అప్డేట్ అవ్వకుంటే ముందుగానే మనము అప్డేట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ఆధార్ UIDAI అంటే ఆధార్ యొక్క వెబ్సైట్ అనమాట అది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆధార్తోనే మనము లాగిన్ అయ్యామా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెఫర్ ఓన్లీ టు ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ RRBS ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ ప్రాసెస్. ప్లీజ్ డు నాట్ బి misled by unauthenticated సోర్సెస్. మెయిన్గా మనకు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ అనేది మనకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ ఎవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా మీకు హాల్ టికెట్ ఇప్పిస్తాము లేదంటే మీకు జాబ్ ఇప్పిస్తాము అని చెప్తే మాత్రం వాళ్ళని నమ్మద్దని చెప్తున్నారు. సెవెంత్ పాయింట్ చూడండి. బివేర్ ఆఫ్ థాట్స్ హూ ఆర్ ట్రైయింగ్ టు మిస్గైడ్ క్యాండిడేట్స్. మనల్ని మిస్గైడ్ చేసే వాళ్ళ విషయంలో కూడా మనము జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు హెచ్చరిస్తున్నారండి. అంటే మీకు అమౌంట్ తీసుకొని జాబ్ ఇప్పిస్తామని చెప్తారు కదా, సో ఇలా మనము మనం అమౌంట్ ఇచ్చి తీసుకునే జాబ్స్ కాదు ఇవి, అంటే లైక్ లంచం అనమాట. ఇవన్నీ కంప్లీట్గా మనకి కంప్యూటర్ బేస్డ్ అండ్ లీగల్గానే మనకు వచ్చిన పర్సంటేజ్ని మార్క్స్ని బేస్ చేసుకొని మనకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనము ఎవరిని కూడా ఫేక్గా ఎవరన్నా చెప్పినా మిస్లీడ్ చేసినా మనల్ని మిస్గైడ్ చేసినా మనము వాటిని నమ్మకూడదు అని చెప్పేసి ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది ఈ నోటిఫికేషన్ అంటే ఈ
సర్క్యులర్ని మనకు రిలీజ్ చేశారు. ఇది మనకు 23rd ఈ మంత్ 23rd మనకి ఈ సర్క్యులర్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనము హాల్ టికెట్ అయితే మనకి బిఫోర్ 4 days ముందే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకి సిటీ అండ్ డేట్ అనేది ముందుగానే 10 days ముందే మనకి లైవ్ వస్తుందన్నమాట. మన మొబైల్కే ఒక మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ థ్యాంక్ యూ.